రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుపోతున్నప్పుడు ఆమె కన్నీటి చుక్క నేలను తాకిన చోట ఏం జరిగిందో మీకు తెలుసా? రావణుడు సీతాదేవిని తీసుకెళ్తున్న సందర్భంలో లేపాక్షి ఆలయం, ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయంలో ఓ భారీ పాదముద్ర ఉంటుంది. అది సాక్షాత్తు సీతాదేవి పాదముద్ర అని నమ్ముతారు. కానీ అసలు రహస్యం అది కాదు. ఆ పాదముద్రలో ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు తుడి చేసినా, ఎండ తీవ్రత ఎంత ఉన్నా సరే అక్కడ నీరు అస్సలు ఎండిపోదు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఏ సైంటిస్టు కూడా కనిపెట్టలేకపోయారు. శ్రీరాముడి కోసం ఎదురు చూస్తూ సీతాదేవి కార్చిన కన్నీరే నేటికి ఆ పాదంలో జలధారగా ప్రవహిస్తోందని భక్తుల నమ్మకం. ఈ అద్భుతాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.